సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపుగా మరి 73 సంవత్సరాలు ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే బాబాసాహెబ్ యొక్క ముందు చూపు ఆయన ఆలోచన ఎంత గొప్పదంటే ఆయన నిజంగా చెప్పాలంటే కొంతమంది కేవలం ఆయన కొన్ని వర్గాలకు నాయకుడు, అందులో ముఖ్యంగా ఆయన దళిత జాతిలో పుట్టిండు కాబట్టి దళిత బిడ్డ కాబట్టి ఆయన దళిత జాతికి మాత్రమే నాయకుడు అన్నట్టుగా కొంతమంది ఆయనని తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ వాస్తవం ఒక మహాత్మా గాంధీ, ఒక జవహర్లాల్ నెహ్రూ, వారితో పాటు కొట్లాడిన ఇంకా వేలాది లక్షలాది మంది స్వాతంత్ర సమరయోద్యమంలో ఎంత కీలక పాత్రని పోషించినరో స్వాతంత్రానంతరం ఇవాళ ఆధునిక భారతానికి నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన పునాదేసిన వారందరి సమకాలికుడు, వారందరితో పాటు ధీటైన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనడంలో ఎవరికి రెండో ఆలోచన అవసరం లేదు. వాస్తవం అది. అంత గొప్ప రాజ్యాంగాన్ని రాసింది వారు. అంత గొప్ప రాజ్యాంగం అని ఎందుకు అంటున్నా అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. దేశానికి స్వాతంత్రం వచ్చినాడు ఇవాళ చాలామంది తెలిసి తెలియక ఏదో మాట్లాడతారు, ఎప్పుడు దేశం ఇట్లే ఉండే అన్నట్టు మాట్లాడతారు. ఎప్పుడు దేశం ఇదే రూపంలో లేకుండే. ఆనాడు 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియాలో, భారతదేశంలో చిన్న చిన్న టుకుడాలు. ఇవాళ 28 రాష్ట్రాలు ఉన్నాయి. అయాల 565 చిన్న చిన్న రాజులు, సామంత రాజులు, జమీందారులు, వాళ్ళ కింద ఇంకోడు 565 ప్రిన్స్లీ స్టేట్స్ అందరు వాటి. ఇది ఆనాటి పరిస్థితి. ఇక మీకు తెలుసు ఎన్ని భాషలు, ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని ఉపకులాలు, ఎన్ని సంస్కృతులు. నలుగురు కలిసి ఉండాలంటే చాలా కష్టం. నలుగురు మనుషులు కలిసి ఉండాలంటే ఏదో ఒకటి చూసుకుంటారు. వాని కులం నాది ఒకటి కాదనో, వాని మతం నాది ఒకటి కాదనో, వాని భాష నాది ఒకటి, ఏదో ఒకటి మొత్తానికి కలిసి ఉండు కష్టం. మరి అట్లాంటిది ఇన్ని వైవిధ్యాలు ఉన్న ఈ దేశాన్ని శాశ్వతంగా ఒక సుదీర్ఘకాలం ఉండాలి, కలిసి ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి డాక్టర్ బాబాసాహెబ్, ఆ తర్వాత మొట్టమొదటి ఎస్ఆర్సి డాక్టర్ ఫజల్ అలీ, సుప్రీంకోర్టు మాజీ జడ్జి, అందరూ కూడా ఆలోచించి చాలామంది మేధావులు గట్టి పునాది పడాలి, దేశం ఐక్యంగా ఉండాలి, భవిష్యత్తులో కూడా విచ్ఛిన్నం కావద్దు. ప్రపంచంలో ఎన్నో దేశాలు విచ్ఛిన్నం అవుతున్నాయి, కానీ మన దేశం అట్లా కావద్దు, శాశ్వతంగా ఈ దేశం అజరామరంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఆనాడు భాష అనే ప్రాతిపదికన మొదటి ఎస్ఆర్సి పేరిట వారు మరి రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన తీసుకొని వస్తారు. అప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ ఒక మాట చెప్పిండు. ఆనాడే ఆయన ఎంత గొప్పవాడంటే భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు అనే మాట వచ్చినప్పుడు ఆయన ఒక గొప్ప మాట చెప్పిండు. అది కూడా మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు. ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలనేది మంచి ఆలోచననే, ఎందుకంటే అట్లా కొంత సారూప్యత ఉంటుంది, ఒకరితో ఒకరు అదే భాషలో మాట్లాడుకునే కథ ఉంటుంది, పంచాయతీలు తక్కువైతాయి అని చెప్పుకుంటూ ఒక రాష్ట్రంలో ఒక్క భాష ఉండాలనేది మంచి ఆలోచననే. కానీ ఖచ్చితంగా ఒక భాష ఒకటే రాష్ట్రంలో ఉండాలన్నది మాత్రం తప్పు. అవసరమైతే ఒక భాషకు 4 రాష్ట్రాలున్నా తప్పులేదు, 5 రాష్ట్రాలున్నా తప్పులేదని చెప్పి ఆనాడే మన తెలంగాణ ఏర్పాటుకు కూడా ఆనాడే అంత దూరం ఆలోచించి, అంటే తెలంగాణ అనే కాదు ఎవరైనా సరే అవసరమైతే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం, పరిపాలన సౌలభ్యం కోసం చిన్నగా ఉంటే తప్పేం లేదని ఆలోచన చేసిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్ప నాయకత్వంలో, వారి ఆలోచనలో ఆనాడు న్యాయశాఖ మంత్రిగా వారు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అల్టిమేట్గా భారత రాజ్యాంగం ఒక పటిష్టమైన పునాది మన దేశానికి వేసింది. ఇవాళ కూడా అదే రాజ్యాంగం. పాలకులు మారచ్చు, పాలకులు అప్పుడప్పుడు తప్పులు చేయొచ్చు, పాలకులకు అప్పుడప్పుడు కొన్ని వేరే ఆలోచనలు రావచ్చు, కానీ అల్టిమేట్గా ఆ రాజ్యాంగం దాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు పటిష్టంగా ఏర్పాటు చేసి, అంటే ఇవాళ మీరు చూసినారు నిన్న సుప్రీంకోర్టు నిన్న ఒక తీర్పు ఇచ్చింది. తమిళనాడు గవర్నర్ గారు ఒక 12 బిల్లులు అక్కడి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి 12 బిల్లులు పంపింది. ఏది గవర్నర్. గవర్నర్ ఏం చేసిండు, నా ఇష్టం, నేను దీన్ని సంతకం పెట్టా అని చెప్పి 7 నెలల్లో 10 నెలల్లో ఆయన కింద పెట్టుకున్నాడు, కూర్చున్నాడు. సంతకం పెట్టలే, నేను పెట్టా అన్నాడు. అల్టిమేట్గా ఏమైంది, తమిళనాడు ప్రభుత్వం విధి లేక సుప్రీంకోర్టుకు పోయింది. మనకు కూడా గతంలో అయింది, మీకు యాదకు ఉండాలి. మనం పంపిన బిల్లులు కూడా ఇట్లే పైకి వెళ్ళి ఫోన్ రాకపోతే మోడీయో అమిత్ షానో ఫోన్ చేయకపోతే నేను చెయ్యా, ఎందుకంటే మీరు వాళ్ళు మాతో ఒక్కటిగా లేరు కాబట్టి మేము చెయ్యమని చెప్పి గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే పని చేసింది, ఇప్పుడు బీజేపీ ఉన్నప్పుడు గవర్నర్ల వ్యవస్థను అట్లే దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. చేస్తే తమిళనాడు ప్రభుత్వం నిన్న కోర్టుకు పోయింది, సుప్రీంకోర్టు తీర్పునిస్తూ స్పష్టంగా చెప్పింది, భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్ పాత్ర చాలా చిన్నది. అల్టిమేట్గా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఫైనల్ వర్డ్ కావాలి. వాళ్ళు ఏదైనా బిల్లు పంపితే నువ్వు ఫలానా రోజుల్లో, గిన్ని రోజుల్లో నువ్వు సంతకం పెట్టాలి, అంతే తప్ప నీకు అంతకంటే పెద్ద పాత్ర లేదు అని చెప్పి నిన్నటికి నిన్న సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పునిచ్చింది.